గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం రామాయణంలో బాలకాండం డే 4లో ఉన్నాం కదా. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాము? దశరథ మహారాజు అన్నీ ఉన్నా కూడా ఆయన సాడ్గా ఫీల్ అయ్యిండు. దేనికి? ఆయనకు పుత్ర సంతానం లేదని చెప్పి సాడ్గా ఫీల్ అయ్యిండు. దానికోసం ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలని డిసైడ్ అయ్యిండు? అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. ఇవాళ ఆ యాగానికి సంబంధించిన ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం. ఓకేనా? అదే ఋష్యశృంగుడి కథ. దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు కదా. దానికి అందరూ పురోహితులు, బ్రాహ్మణులు అందరూ యాక్సెప్ట్ చేసిరనమాట ఆయన యాగం చేస్తా అన్నందుకు. రాజా, ఇది చాలా గొప్ప డిసిషన్, చాలా మంచి డిసిషన్ అని చెప్పి వాళ్ళందరూ పురోహితులందరూ ఆయనకి రిప్లై ఇచ్చారు దశరథ మహారాజుకి. వెంటనే మహారాజు మినిస్టర్స్ని అందరినీ పిలిచి యాగంకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయండి అని చెప్పి ఆజ్ఞాపించింది అనమాట. అప్పుడు సుమంత్రుడి కథ స్టార్ట్. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తాడు అనమాట. రాజా, నేను మునుల సభలో ఉన్నప్పుడు సనత్ కుమారుడు చెప్పిన ఒక భవిష్యత్ కథ విన్నాను. భవిష్యత్ కథ అంటే భవిష్యత్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కదా. భవిష్యత్ కథ విన్నాను, అది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు అది చెప్తా అని చెప్పి సుమంత్రుడు అన్నాడు అనమాట. అప్పుడు సుమంత్రుడు ఇట్లా చెప్తాడు, వేదిక యాగాలంటే అంత సింపుల్ కావు మహారాజా. స్టార్ట్ చేసేటప్పుడు బలిస్తారు కదా, ఏమన్నా ఒక యానిమల్స్ని ఏమన్నా, వీటిని పూర్వంలో బలిచ్చినప్పుడు అవి మళ్ళీ యాగం అయిపోయేలోపు తిరిగి మళ్ళీ ప్రాణం పొందేవంట, అంటే పూర్వంలో చేసిన యాగాలకి. కానీ ఇప్పుడు ఇది కలికాలం, ఇప్పుడు అంత శక్తివంతమైన బ్రాహ్మణులు ఎవరు లేరు, ఇది అసంభవము. కాబట్టి ఇప్పుడు అలాంటి యాగాలు చేయడం చాలా కష్టం అని చెప్పి సుమంత్రుడు దశరథ మహారాజుతో చెప్పిండు అనమాట. తర్వాత ఒక కాలంలో అంగదేశం అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రోమపాద మహారాజు రూల్ చేస్తూ ఉండేవాడు. ఒక భయంకరమైన తప్పు వల్ల వాళ్ళ అంగరాజ్యం ఉంది కదా, వాళ్ళకి విపరీతమైన కరువు వచ్చిందనమాట. అంటే ఇంకా వాళ్ళకి ధాన్యం పడతలేదు, తినడానికి తిండి లేదు, వర్షాలు పడతలేవు. దాంతో ప్రజలందరూ భయపడిపోయారు అనమాట. అప్పుడే రోమపాద మహారాజు బ్రాహ్మణులను పిలిచి, నేను ఇట్లా తప్పు చేశాను, అది నాకు తెలుసు, అది తప్పని కూడా, ఇప్పుడు నేను అది ప్రాయశ్చిత పడుతున్నాను దానికి, ఇప్పుడు నేను అది పోవాలంటే ఏం చేయాలి అని చెప్పి బ్రాహ్మణులని రోమపాద మహారాజు అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అరణ్యంలో విభాండక ఋషి ఉంటారు, ఆయన కుమారుడే, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఆయన మీ రాజ్యానికి వచ్చి మీ కుమార్తె శాంతినిచ్చి వివాహం చేస్తే కరువు వెంటనే పోతుందని చెప్పి చెప్తారనమాట. ఆయన ఎంత నిష్టగా ఉంటాడంటే ఆయన లైఫ్ మొత్తం పెరిగింది అడవిలోనే. వాళ్ళ డాడీ ఆయనని కన్వర్జేషన్ ఎవరితో మీటింగ్ చేయలేదు, ఎవరిని కలవనీయలేదు, అసలు ఆయన ఎవరిని కలవలేదు. ఆయన ప్రపంచం ఎట్లుంటుందో తెలియదు, మొత్తం అడవి ప్రపంచం ఆయనకి. ఋష్యశృంగుడికి చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎవరు? దశరథ మహారాజు పోయి ఋష్యశృంగుడిని తీసుకురామని చెప్పి బ్రాహ్మణులు చెప్తే వాళ్ళు భయపడ్డారు ఆయన దగ్గర పోనీకి. ఎందుకు భయపడ్డారు? ఆయన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి ఆయనకి, ఆయన శపిస్తాడు, ఆయన శపిస్తే అవి జరుగుతాయి అని చెప్పి వాళ్ళు భయపడి పోరనమాట. అయితే ఇంకా వాళ్ళు పోకుండా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఆయన ఇంతవరకు అసలు లోకాన్ని చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు కాబట్టి అందమైన యువతులను ఋష్యశృంగుడి దగ్గరకు పంపిద్దాము, ఆయన వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించి, ఈ యువతులతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించి ఆయనను తీసుకొద్దామని చెప్పి ప్లాన్ చేసిరనమాట. రోమపాద మహారాజు దీనికి ఒప్పుకొని ఆ యువతులని అరణ్యంలోకి పంపిండనమాట. ఒకరోజు ఋష్యశృంగుడు ఆయన ఆశ్రమం దగ్గర ఆయన జపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు వీళ్ళు వెళ్ళిర్రు అనమాట. ఆయన ఎప్పుడు వేరే వాళ్ళని చూడలేదు కదా. అయితే ఈ అమ్మాయిలను చూసి వాళ్ళు దేవతలే దిగొచ్చిరేమో అని చెప్పి ఆయన ఋష్యశృంగుడు అనుకున్నాడు. మా ఆశ్రమానికి విచ్చేయండి, మీరు మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి ఈ యువతులను ఋష్యశృంగుడు తీసుకొని పోతాడు ఆశ్రమంకి. ఆయన దగ్గర ఏముంటాయి? కాలి దుంపలు, ఆ అడవిలో ఏం దొరుకుతాయి అవే ఉంటాయి కాబట్టి తినడానికి అవి ఇస్తాడు అనమాట వాళ్ళకి. ఈసారి మీరు మా దగ్గర రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి ఋష్యశృంగుడిని అడిగితే ఋష్యశృంగుడు ఒప్పుకుంటాడు అనమాట. ఆ నెక్స్ట్ డే వాళ్ళ రాజ్యానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళు బోట్లో వెళ్ళేటప్పుడు ఆ రాజ్యానికి ఎప్పుడైతే దగ్గరలో ఉంటారో వాళ్ళకు విపరీతమైన వర్షాలు పడతాయి అన్నమాట. వాళ్ళకు కొన్ని రోజుల్లోనే అది కంటిన్యూస్గా పడుతూనే ఉందంట, వర్షం కంటిన్యూస్నే పడుతుంది. వాళ్ళకి ఏదైతే కరువు ఉందో ఫ్యూ డేస్లోనే కరువు పోయిందనమాట. అప్పుడు రోమపాద మహారాజు బయటికి వచ్చి ఋష్యశృంగునికి నమస్కారం చేసి
ఆయన అనుకున్నట్లుగానే శాంతనిచ్చి వివాహం చేసిండనమాట ఋష్యశృంగుడితోని. రాజా, శాంత నిజంగా మీ కుమార్తె, కానీ రోమపాద మహారాజుకి ఆయనకు పిల్లలు లేనందువల్ల మీరు మీ కుమార్తెని ఆయనకి ఇచ్చారు అని చెప్పి సుమంత్రుడు అంటాడు అనమాట. అప్పుడు ఈయన అంటాడు, సుమంత్రుడు చెప్పిండు అనమాట, ఏమని? సనత్ కుమారుడు ముందే చెప్పాడు, దశరథ మహారాజా మీరు ఋష్యశృంగుడి ద్వారా అశ్వమేధ యాగం చేస్తారు, ఆ తర్వాత యాగం పూర్తయిన తర్వాత మీకు 4 గొప్ప కుమారులు పుడతారని చెప్పగానే అది దశరథ మహారాజు విని ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అనమాట. రోమపాద మహారాజుని అడిగి ఋష్యశృంగుడిని అయోధ్యకి తీసుకెళ్తాడు అనమాట. ఆయన వచ్చిన తర్వాత అశ్వమేధ యాగం ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో రేపు ఏం తెలుసుకుంటాము? అశ్వమేధ యాగం గురించి మొత్తం తెలుసుకుంటాం అనమాట. ఈ కథ నుంచి మనం ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు? డిసిప్లిన్గా, సెల్ఫ్ కంట్రోల్ అండ్ సిన్సియర్గా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఋష్యశృంగుడు జస్ట్ అట్లా ఎంటర్ అయినప్పుడే ఆయనకు నేచర్ కూడా సహకరించింది, నేచర్ కూడా రెస్పాండ్ అయింది. అట్లనే మనం ఇవన్నీ డిసిప్లిన్గా ఉండి సిన్సియర్గా ఉంటే మనకు కూడా లక్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, మనం చేసే పనిలో ఆ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుంది అనమాట. సో మనం చేయాల్సింది ఒకటే, డిసిప్లిన్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి, సిన్సియర్గా చేయాలి చేసే పని. ఓకేనా? థ్యాంక్ యూ. శ్రీరామ్.